గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చాలా మంది అడిగారు. సో సార్ ఒక మంచి స్కాల్పింగ్ స్ట్రాటజీ చెప్పండి సార్, చాలా రోజులు అయింది అని. డెఫినెట్గా సో ఇండికేటర్స్ యూజ్ చేస్తాను, ఒకటే ఇండికేటర్ యూజ్ చేస్తాను. సో ఒక స్కాల్పింగ్ అంటే తెలుసు కదా, మనం ఒక 10-15 పాయింట్స్లో ఎంటర్ అయ్యి బయటకు వచ్చేస్తాం. సో స్కాల్పింగ్ చేసే వాళ్ళకి నేను ఒక ఇండికేటర్ అంటే చాలా వీవ్యాప్ అని విన్నారు కదా. సో వీవ్యాప్ కాకుండా మనం ఏంటంటే రోలింగ్ వీవ్యాప్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. వీవ్యాప్ కంటే టూ మచ్ డిఫరెన్స్ వస్తుంది. వీవ్యాప్ అంటే అది ఎక్కువ మెజరింగ్లో మీకు కొంచెం డిలే ఉంటుంది. రోలింగ్ వీవ్యాప్ అంటే ఎప్పటికప్పుడు క్యాండిల్స్ నుంచి అది యావరేజ్ వెయిటెడ్ వాల్యూమ్ ప్రైస్ తీసుకుంటుంది అనమాట. చాలా మందికి తెలియదు ఇది. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఈ స్ట్రాటజీ నేను నిజంగా చెప్తాను, చాలా కష్టపడి చేశాను అండ్ చాలా ఫైండ్ అవుట్ చేశాను. ఎవరైతే వీడియో చూస్తున్నారో జస్ట్ కామెంట్ సెక్షన్కి వెళ్ళి హాయ్ అని చెప్పి పెట్టండి మెసేజ్. దానివల్ల కొంచెం ఛానల్ పబ్లిసిటీ అనేది ఎక్కువ వెళ్తుంది. లైక్ కూడా చేయండి. ఓకే, సో సింపుల్ స్ట్రాటజీ. టైం ఫ్రేమ్ వచ్చి మనం 3 minute టైం ఫ్రేమ్ యూజ్ చేస్తాం. కండిషన్స్ ఏంటో చెప్తాను. ఓకే, సో ఫస్ట్ కండిషన్స్ ఏంటో చెప్పడానికి మీకు ఏం చేయాలంటే చూడండి, ఇది మనకి రోలింగ్ వీవ్యాప్ అనమాట. రోలింగ్ వీవ్యాప్ ఇలా ఉంటుంది. ఓకే, కండిషన్ ఏంటంటే ఒక క్యాండిల్, రెడ్ క్యాండిల్ కింద బ్రేక్ అయితే ఈలో క్యాండిల్ బ్రేక్ అయితే మనం ఒక 10-15 పాయింట్స్ మనకి టార్గెట్ ఈజీగా వచ్చేస్తుంది. సో ఇది బ్రేక్ అవ్వగానే మనం బ్రేక్ అయ్యి క్లోజ్ అవ్వగానే ఎంటర్ అవ్వచ్చు. అండ్ పైకి కూడా సేమ్ కండిషన్, ఇట్లా గ్రీన్ క్యాండిల్ బ్రేక్ అవ్వాలి. ఇలా ఒక గ్రీన్ క్యాండిల్ బ్రేక్ అయ్యి దీని హై బ్రేక్ అయితే మీరు ఈజీగా ఒక 10-15 పాయింట్స్ అనేది నిఫ్టీలో మీరు ఈజీగా చూడొచ్చు. ఓకే, సో 10 పాయింట్స్ అయినా చాలు కదా. నిఫ్టీ 10 into 650 రూపీస్ అంటే మీకు ఈజీగా 10 into 65 అంటే 650 రూపీస్ పర్ లాట్. ఓకే, చాలు. రోజుకు ఇలాంటి ఒక్క ట్రేడ్ వచ్చినా చాలు, ఈజీగా వస్తుంది. సో అది రియల్ టైంలో ఎలా ఉంటుందో చూద్దాం మనము. సో చార్ట్ ఓపెన్ చేస్తున్నాను మీకు ఇప్పుడు. సో చార్ట్ ఇది. సో ఇప్పుడు నీకు రోలింగ్ వ్యూ ఎలా అంటే గో టు ఇండికేటర్స్ అండ్ టైప్ ఆర్ రోలింగ్. ఓకే, రోలింగ్ వ్యూ ట్రేడింగ్ వ్యూ అని ఉంది కదా. ట్రేడింగ్ వ్యూ వాళ్ళు ఎస్పెషల్గా డిజైన్ చేశారు. సో మంచిగా వస్తుంది అనమాట. సో క్లిక్ చేశాక సింపుల్ టైం ఫ్రేమ్ వచ్చి 3 minutesలో పెట్టుకుంటాము. 3 minutesలో పెట్టుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మీకు ఈ క్యాండిల్ క్లోజ్ అయింది, దీని హై బ్రేక్ అవ్వాలి. ఓకే, ఈ హై ఎలా బ్రేక్ అయింది, ఇక్కడ హై బ్రేక్ అయిపోయింది. అండ్ చూడండి ఇక్కడ నుంచి మనకి 925 నుంచి ఆల్మోస్ట్ మనకి ఒక 25-30 పాయింట్స్ వచ్చాయి. బట్ నేను ఇచ్చే ప్రామిస్ మీకు ఆల్రెడీ చెప్పాను, 10-15 పాయింట్స్ అని. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇక్కడ మీకు రోలింగ్ వీవ్యాప్ మనకి ఇది బ్రేక్ డౌన్ అయింది. కానీ నేను ఏం చెప్పాను, ఈ లో బ్రేక్ చేయాలి. ఓకే, ఈ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయ్యాక ఈ లో కంప్లీట్గా బ్రేక్ చేసి క్యాండిల్ ఫామ్ అవ్వాలి. లో బ్రేక్ చూసుకుని ఎంటర్ అవ్వద్దు. లో బ్రేక్ అవ్వాలి. 10-15 పాయింట్స్ మనం ఈజీగా వచ్చేస్తాయి అనమాట. అండ్ స్టాప్ లాస్ కూడా డెఫినెట్గా ఉంటాయి. స్టాప్ లాస్ కూడా ఉండవని చెప్పట్లేదు. చూడండి, ఇక్కడ ఈ క్యాండిల్ బ్రేక్ అయిపోయింది. ఇది కాదు, దీని కింద క్యాండిల్ నీట్గా బ్రేక్ అవ్వాలి, సగం బ్రేక్ అవ్వద్దు. సో బీ కేర్ఫుల్. ఓకే, సో ఇది బ్రేక్ అయింది, దీనిలో ఎక్కడ కూడా బ్రేక్ కాలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ హై బ్రేక్ అయింది క్యాండిల్, ఇక్కడ హై బ్రేక్ అయింది, ఇది హై కదా, ఇది బ్రేక్ అయింది అండ్ క్యాండిల్ సూపర్ ర్యాలీ వచ్చింది మనకి. సో ట్రెండింగ్ మార్కెట్లో కూడా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ చూడండి, ఇక్కడ డౌన్ సైడ్ బ్రేక్ అయింది అండ్ ఎక్కడ కూడా ఇక్కడ డౌన్ సైడ్ ఎక్కడ బ్రేక్ ఇవ్వలేదు, క్లోజ్ ఇవ్వలేదు. ఓకే, అర్థమైంది కదా. సో ఇలా సగం క్యాండిల్స్, మధ్యలో ఉన్న క్యాండిల్స్ తీసుకోవద్దు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక క్యాండిల్ కంప్లీట్గా బ్రేక్ అయింది, బట్ ఇక్కడ ఎక్కడ లో బ్రేక్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ క్యాండిల్ చూడండి, నెక్స్ట్ క్యాండిల్ లో బ్రేక్ అవ్వాలి. దీని తర్వాత ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు, దీంట్లో కూడా ఎక్కడ బ్రేక్ అవ్వలేదు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది నీట్గా, ఈ క్యాండిల్ క్లోజ్ కూడా ఇచ్చేసింది సూపర్గా. అండ్ చాలా మంది మీకు ఒక సింపుల్ టెక్నిక్ చెప్తే, ఎగ్జాక్ట్ విక్ కూడా అవసరం లేదు, విక్ మధ్యలో తీసుకోండి. ఎగ్జాక్ట్ విక్ అంటే విక్ దగ్గర బ్రేక్అవుట్ అవసరం లేదు, కొంచెం ఇలా మధ్యలో కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. చాలా మందికి తెలియదు ఇది. సో ఇది బ్రేక్అవుట్ అయితే ఈజీగా మనకి నేను 10-15 పాయింట్స్ ఇచ్చాను, ఆల్మోస్ట్ 30 పాయింట్స్ వరకు వచ్చేసింది. అండ్ చూడండి, ఇది బ్రేక్అవుట్ అయింది, దీనిలో ఇది బ్రేక్ చేసిందండి. ఈజీగా టార్గెట్స్, స్టాప్ లాస్ ది స్వింగ్ హై పెట్టుకోవాలన్నమాట. ఓకే, సో మంచిగా ఈజీగా హాయిగా ప్రశాంతమైన ట్రేడింగ్ తీసుకోవచ్చు. అండ్ పైకి చూడండి, ఇక్కడ పైకి బ్రేక్అవుట్, ఇక్కడ హై ఎక్కడ బ్రేక్ అవ్వలేదు. అండ్ ఇక్కడ ఇది పైకి బ్రేక్ అయింది అండ్ ఇది హై, ఇది బ్రేక్ చేసింది అండ్ ఈజీగా మనకి ప్రాఫిట్స్ అంటూ. నేను అందుకే చెప్పాను, 10-15 పాయింట్స్ రాగానే మనం మార్కెట్ నుంచి వెళ్ళిపోతాం. 162 నుంచి 170, 16 పాయింట్స్ వచ్చేసింది. 16 పాయింట్స్ రాగానే మీరు తీసేయండి. ఇక్కడ రెడ్ బ్రేక్ అయింది కానీ ఎక్కడ కూడా లో నీకు బ్రేక్ అవ్వాలి. ఇలా పై కింది కాదు, అది పై నుంచి బ్రేక్ అవ్వాలి. అండ్ ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ బ్రేక్ అయింది, ఈ క్యాండిల్ ఇది లో బ్రేక్ చేసేసింది. ఓకే, లో బ్రేక్ చేశాక ఇక్కడ చూడండి,
ఇక్కడ ఆల్మోస్ట్ నెక్స్ట్ డే ఈ డే అయిపోయింది కాబట్టి మనం డోంట్ కేర్, ఇంకా ఈ డే అయిపోయిన తర్వాత 2:30 తర్వాత ట్రేడింగ్ చేయడం మానేసేయండి. అండ్ నెక్స్ట్ డే క్యాండిల్ బ్రేక్ అయింది, ఇది హై బ్రేక్ అయింది అండ్ చూడండి సూపర్ ర్యాలీ. ఓకే, మీకు మంచిగా బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తాను. చాలా మంచి స్ట్రాటజీ ఇది. ఇంటర్నెట్లో మీకు ఈ రోలింగ్ రివర్బ్ గురించి ఎవరు చెప్పరు. చూడండి ఇది బ్రేక్ అయింది, దీని లో బ్రేక్. ఓకే, ఇంతే లో బ్రేక్ అండ్ స్ట్రాటజీ సూపర్గా వచ్చేసింది. 10-15 పాయింట్స్ మీకు ఇట్లా వండర్ఫుల్గా వచ్చేస్తుంది. ఏం టెన్షన్ లేకుండా మంచిగా ట్రేడ్ చేయొచ్చు. ఓకే, సో ఇది బ్రేక్ అయింది, దీనిలో ఎక్కడ బ్రేక్ అయింది చూడు, ఇక్కడ లో బ్రేక్ అయింది అండ్ హై, ఇది స్టాప్ లాస్ పెట్టేసుకుంటాం అండ్ మంచి టార్గెట్స్ వచ్చేస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ ది హై బ్రేక్ అయింది, ఇది బ్రేక్ అయింది, దీని హై ఇది బ్రేక్ చేసింది అండ్ టార్గెట్స్ చూడండి, మంచి టార్గెట్స్ వచ్చింది ఈ వ్యాపార్. అండ్ ఇక్కడ దీని లో బ్రేక్ అయింది కానీ ఎక్కడ కూడా దీని లో ఎక్కడ కూడా బ్రేక్ అవ్వలేదు. సో ఇక్కడ హై బ్రేక్, మళ్ళీ దీని హై బ్రేక్ అండ్ చూడండి 180 నుంచి 10 పాయింట్స్ నేను చెప్పాను కదా, షూర్ షార్ట్గా 10 పాయింట్స్ వస్తుంది. స్టాప్ లాస్ కూడా ఉంటాయి, స్టాప్ లాస్ చూడండి, కొన్ని స్టాప్ లాస్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి ఇది లో బ్రేక్ అయిందా, ఓకే దీని స్టాప్ లాస్ హిట్ అయింది, స్టాప్ లాసెస్ కూడా ఉంటాయి. నేను ఇచ్చే స్ట్రాటజీ ఏంటి, మీకు 80% స్ట్రాటజీ ఇస్తాను నేను. 100% ప్రపంచంలో ఎవడు చేయలేడు, 100% ప్రపంచంలో నో బడీ కెన్ డూ. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇలా స్టాప్ లాస్ హిట్ అయితే మీరు ఏం చేయాలంటే బై ట్రేడ్లకి వెళ్ళిపోండి. సో అప్పుడు మనం సేవ్ అయిపోతాం అనమాట. సో మంచి ట్రేడ్ చూడండి, ఇది బ్రేక్ అయింది, ఇది బ్రేక్ అయింది. ఒకే డేలో 10 ట్రేడ్లు తీసుకోకండి, ఇచ్చినప్పుడు మాత్రం టార్గెట్ సూపర్గా ఇస్తుంది. చూడండి ఇది బ్రేక్ అయింది, ఇది బ్రేక్ అయింది, దీని లో బ్రేక్ అయింది, మంచిగా టార్గెట్స్ వస్తాయి పైకి. చూడండి ఇది బ్రేక్ అయింది, దీని హై బ్రేక్ అయిపోయింది అండ్ సూపర్ టార్గెట్స్ వచ్చేసాయి. స్టాప్ లాస్లు ఉంటాయి, ఏదైనా సరే ట్రేడింగ్లో స్టాప్ లాస్లు ఉంటాయి, ఉండవని అనట్లేదు. ఏది కూడా 100% మనకి వర్క్ అవ్వదు. ఓకే, కానీ మనం మంచిగా ట్రై చేయొచ్చు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెలిగ్రామ్ గ్రూప్స్, ఆ గ్రూప్స్ ఫాలో కంటే మీరు మంచిగా సూపర్గా చూడండి. ఇది బ్రేక్ అయిపోయింది, దీనిలో ఇది బ్రేక్ చేసి టార్గెట్ 10-20 పాయింట్స్ ఖచ్చితంగా వస్తుంది. ఈ స్ట్రాటజీ మీరు ఒకసారి ట్రై చేయండి, డెమో ట్రేడ్తో ట్రై చేయండి, మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నిన్న కూడా నేను ఇదే స్ట్రాటజీ చూడండి, ఇక్కడ లో బ్రేక్ అయింది, దీని లో బ్రేక్ అయింది చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ 10.276 నుంచి నాకు 10 పాయింట్స్ టార్గెట్ పెట్టుకోవాలంతే. 10 లాట్లు తీసుకున్న పర్లేదు కానీ 10 పాయింట్స్ టార్గెట్ పెట్టుకోవాలి. ఇది బ్రేక్ అయింది, దీని హై ఇది బ్రేక్ చేసింది చూడండి ఇమీడియట్గా. నేను అందుకే 10-15 పాయింట్స్, 10 పాయింట్స్ రాగానే స్టాప్ లాస్ పెట్టేసేయండి, మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఎవరైనా యూస్ చేశారో ఆల్రెడీ అంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ప్రీమియం గ్రూప్ డీటెయిల్స్ కూడా నేను వాట్సాప్ చేస్తాను, కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ఆ గ్రూప్లో మీరు నన్ను ఫాలో కూడా అవ్వచ్చు. ఫ్రీ కాల్స్ కూడా ఉంటాయి దాంట్లో, అప్పుడప్పుడు నేను ఫ్రీ కాల్స్ కూడా ఇస్తాను, రిజల్ట్స్ కూడా పెట్టాను, వెళ్ళి చూడండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.